నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన మరమనిషి అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1965 నవంబర్లో యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. జనరల్ హాస్పిటల్ మార్చి రూమ్లో అటాప్సీ జరుగుతోంది. పాథాలజీ ప్రొఫెసర్ శ్రీధర్ చకచక బాడీని డిసెక్ట్ చేసి వేస్తూ తాను గమనిస్తున్న అంశాన్ని చుట్టూ గుమిగూడి ఉన్న విద్యార్థులకు మహోత్సాహంగా చెప్పుకుపోతున్నాడు. ఆనాటి అసిస్టెంట్ పాత్ర నిర్వహిస్తున్న ఓ విద్యార్థిని గబగబా నోట్స్ రాసేస్తోంది. చూడండి, ఈ యాంటీబయాటిక్ ఎరాలో సిఫిలిస్ ఇంతగా జీర్ణించుకుపోయిన కేసులు అరుదు, అపూర్వం కూడా. ఈ కిడ్నీ మీద చూడండి ఎలా ప్యాచెస్ ఏర్పడ్డాయో. మీరందరూ ఫీల్ అవ్వండి, కన్సిస్టెన్సీ ఎంత ఫర్మ్గా ఉందో. ఇదిగో లివర్, బ్రెయిన్, యూటరిస్. యూ ఫీల్ ది లింఫ్ గ్లాండ్స్ హియర్. టిపికల్ షార్ట్ అపియరెన్స్. వాట్ ఎ వండర్ఫుల్ టెరిషియరీ స్టేజ్ ఇట్ ఈస్. మరొక గంటకు అటాప్సీ పూర్తయింది. తాను జాగ్రత్తగా బయటకు తీసిన శరీర భాగాలన్నీ బాక్సులో భద్రం చేసి మ్యూజియంలో అరేంజ్ చేయమని అసిస్టెంట్లకు పురమాయించి వాష్ బేసిన్ దగ్గర శుభ్రంగా చేతులు వాష్ చేసుకుని బయటకు వచ్చాడు శ్రీధర్. మార్చురీ బయట కాంపౌండ్లో ఆ చనిపోయిన స్త్రీ తాలూకు మనుషులు కాబోలు 5-6 చెట్ల కింద కూర్చొని కనపడ్డారు. ఆ శవం కోసం కాబోలు అనుకున్నాడు శ్రీధర్. అది ఇప్పుడు తీసుకుపోయి శ్మశానంలో భూపతనం చేస్తేనే కానీ ఈ అమాయక మానవులకు, ఆ చనిపోయిన మనిషి తాలూకు ఆత్మకు శాంతి లభించదు కాబోలు. వింత మానవులు. అయినా ఆ దేహంలోని సారం అంతా తానే లాగేశాడు. అవి తన మ్యూజియంలో భద్రపరచబడి ఉంటాయి. ఎందుకు పనికిరాని మిగతా డొల్లనే వాళ్ళు కర్మాదులకు వినియోగించుకోవాలి. అతను దేవుణ్ణి నమ్మడు. మూఢనమ్మకాలను ఏమీ దరికి చేరనివ్వడు. చాదస్థాలకు, చాందస భావాలకు సంబంధించిన ఏ కిరణ లేశము అతనిపైన ప్రసరించదు. అటాచ్మెంట్స్ అంటారే, అతను వాటికి అతీతుడు. తన గదికొచ్చి మరొకసారి శుభ్రంగా చేతులు కడుక్కుని భోజనం చేద్దామని క్యారియర్ వేపబోతున్నాడు. ఇంతలో బల్ల మీద ఫోన్ మోగింది. వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. అవతలి కంఠం డాక్టర్ రామది. డాక్టర్, కంగ్రాచ్యులేషన్స్. నేను శ్రీదేవిని ఎగ్జామిన్ చేశాను. షీఈజ్ ప్రెగ్నెంట్. ప్రైమ్ కదా, అందులో వీక్గా ఉన్నారామె. మంచి ఫుడ్ ఇస్తూ జాగ్రత్తగా ఉండాలి. నా దగ్గరకు శ్రీదేవి వచ్చినట్లు మీకు తెలియదు కదూ. తను అనుమానిస్తున్నారట, వచ్చి పరీక్ష చేయమన్నారు. 3rd మంత్. అతని చెవులు పనిచేయటం మానేశాయి. క్షణంలో అతన్ని 1000 భయాలు చుట్టుముట్టాయి. రిసీవర్ పట్టకుండా అతని చెయ్యి కంపిస్తోంది. మై గాడ్ అనుకున్నాడు అప్రతిభుడై. కారు పోర్టికోలో ఆపి ఎదురుగా వస్తున్న శ్రీదేవి వంక చూడకుండా మౌనంగా గదిలోకి వెళ్ళి సోఫాలో కూలబడ్డాడు శ్రీధర్. అతను అలా చేస్తాడని ఆమె ముందే ఊహించి ఉంటుంది. ఒక్క నిమిషం మెదలకుండా ఊరుకుని తర్వాత నెమ్మదిగా అతను వెనక్కి వచ్చి నిలబడింది. ఈ వార్త మీలో కలవరపాటు కలిగించింది కదూ అంది. అతను తల తిప్పి ఆమె వంక భావశూన్యంగా చూశాడు. అతని చూపులు ఎప్పుడూ అంతే, ఎప్పుడో కానీ అవి భావస్ఫోరకంగా ఉండవు. కూర్చో శ్రీదేవి, చెప్తాను అన్నాడు మొదట ఆమెను శాంతపరచాలనే ఉద్దేశంతో. పర్వాలేదు చెప్పండి అంది నిలబడే. అలా కాదు, కూర్చో. శ్రీదేవి ఎదురుగా ఉన్న సోఫాలో ఆసీనురాలై ప్రశ్నార్థకంగా చూసింది. చూడు శ్రీదేవి, సానునయంగా ప్రారంభించాడు ఆమె పెనిమిటి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, భౌతికవాది అయిన శ్రీధర్. నేను చెప్పే విషయాలు విని కలతపడకు. మన వివాహం జరిగి 5 ఏళ్ళయింది. అందులో 2 సంవత్సరాలు నా విదేశీ పర్యటనతోనే గడిచిపోయింది. వృత్తిరీత్యా తొందరగానూ, దాంపత్యరీత్యా ఆలస్యంగానూ ప్రకాశించసాగిన జీవితాలు మనవి. ఇంకో 2 ఏళ్లలో నేను మళ్ళీ స్టేట్స్కి పోవాల్సి ఉంది. ఈసారి నాతో పాటు నువ్వు ఉంటావు శ్రీదేవి. నాకు ఇంతవరకు సంతానేచ్ఛ కలగలేదు. దానివల్ల అనిర్వచనీయమైన ఆనందం ఊడిపడుతుందని కానీ, ఏదో సాధించగలుగుతామని కానీ భ్రమ లేదు నాకు. ఈ తాపత్రయం నాకు అయిష్టం. ఈ బాధరబంది ఇప్పుడు పెద్ద అడ్డంకి. మనమేం వృద్ధులమైపోలేదు. ఒక్క ప్రశ్న అడుగుతాను, ఈ హ్యాపీనెస్ నశించిపోవటం నీకు అంత ఇష్టమా అన్నాడు. శ్రీదేవి కష్టం మీద నిట్టూర్పు అణుచుకుంది. అతని మాటలు విన్నాక ఆమె హృదయక్షేత్రంలో 2 ప్రశ్నలు ఉదయించాయి. ఒకటి, ఏది హ్యాపీనెస్? రెండవది, అతను ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? అంటే ఇప్పుడు వ్యవహారం చెయ్యి దాటిపోయాక. అంతా విన్నావుగా అన్నట్లు చూసి, ఏమంటావు చెప్పు అన్నాడు చివరగా ప్రొఫెసర్. ఆమె ఎలాగో నవ్వగలిగింది.
భలేవారే అనేందుకేముందిక? ఏమీ లేదా అన్నాడు అతను నిస్పృహగా. "ఊహు." అతను చేతులు నలుపుకుని, ఇంతలో ఇంత ఉపద్రవం ముంచుకొస్తుందనుకోలేదు అని గొణుక్కున్నాడు. అంత విపరీత పరిస్థితుల్లోనూ వచ్చిన నవ్వు ఆపుకుని ఆమె మెల్లిగా లేచి అతని పక్కగా వచ్చి కూర్చుంది. కాస్త అనునయించాలని, "చూడండి" అంటూ భుజం మీద చేయి వేసింది. అతను ఆమె వైపు మొహం తిప్పాడు. అదే భావశూన్యమైన చూపు. నిశ్చలమైన కంఠంతో అన్నాడు, "శ్రీదేవి, ఈ మమతలు, మమకారాలు, తాపత్రయాలు నా తత్వానికి సరిపడవు. నాకు కావలసిందల్లా సూటైన జీవితం. అది నా చెప్పు చేతల్లో ఉండి నేను అనుకున్న మలుపులే తిరగాలి. ఆకస్మిక సంఘటనలు, బలవంతపు బంధనలు నాకు అప్రీతికరం. నేను నీకు తెలుసు, విరహాలు, ఒకరంటే ఒకరు పడిచావటం, పటాలుమని ప్రేమ బహిరంగంగా బ్రద్దలు కావటం, అణువులో అణువు అని, రక్తంలో రక్తం అని, మన తాలూకు మాంసఖండం అని బలహీనతలు పునాది వేసుకుని వేళ్లని పాతుకుంటూ బలంగా పెరగటం, జీవిత వికాసానికి అవి ప్రతిబంధకం కావటం నాకు సరిపడదు. ఈ భూమి మీద అన్నిటికంటే బలమైనది ఈ బలహీనతే. ఇది యంత్రయుగం. విజ్ఞానం విప్లవ రూపం ధరిస్తున్న కాలం. మేధస్సు రబ్బరులా సాగాలి కానీ తాడులా తెగిపోకూడదు శ్రీదేవి" అన్నాడు. ఎంత నిగ్రహించుకుందామనుకున్నా ఆమె కన్నీటిని ఆపుకోలేకపోయింది. తరతరాల అక్షరాల లిఖించగలిగే ఆ బరువైన నీటి బిందువులు మృదువైన చెంపల మీద భారంగా జారి మచ్చలేని ఆమె కంఠసీమ మీద మచ్చలుగా ఏర్పడుతున్నాయి. "ఏడ్చేవాళ్ళంటే నాకు మహా విసుగు. మీరు కఠినులు" అందామె గాద్గదిక కంఠంతో కొంచెం కోపంగా. "బహుశా నిజమే" అంటూ లేచి నిలబడ్డాడు. ఇంటికొచ్చాక అతను బట్టలైనా మార్చుకోలేదు. అలవాటు ప్రకారం కాఫీ అయినా తీసుకోలేదు. మెల్లగా కదిలి కారిడార్లోకి వెళ్ళి బయటకు చూస్తూ సిగరెట్ వెలిగించాడు. "ఈ కఠినత్వమే నాకు మేలు చేసిందేమో. అందుకే ఈ వయసులోనే ప్రొఫెసర్ని కాగలిగానేమో. ప్రేమ అనే వ్యామోహాన్ని నేను కఠినంగా ఎదిరించలేకపోయి ఉంటే మామూలు గ్రాడ్యుయేట్గా మిగిలిపోయేవాణ్ణి. నిజం నీకు తెలుసు" అన్నాడు. ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు. ఆ నిశ్శబ్ద వాహినిలో ఆమె సన్నని రోదన తరంగనాదంలా వినవచ్చింది. చలికాలం. దక్షిణ దిక్కు నుండి ఉండి ఉండి శీతల వాయువులు వీస్తున్నాయి. భూమి, ఆకాశం ఎప్పుడో చల్లబడ్డాయి. నెమ్మది నెమ్మదిగా చీకటి ఛాయలు పృథ్వీ మీద చోటు చేసుకుంటున్నాయి. శ్రీధర్ బంగళా ముందున్న చిన్ని తోటలోని గుల్షప్, లిల్లీ, చెంగల్వా, మాలతి, సన్నజాజి తీగల పొదల మీద నుండి కమ్మని పరిమళాలు వ్యాపిస్తున్నాయి. అతను నిలబడిన ప్రదేశానికి దాపునే ఉన్న యూకలిప్టస్, కర్పూర వృక్షాలు మృద సుగంధాన్ని విరజిమ్ముతున్నాయి. హైదరాబాద్ మారేడుపల్లిలో ఏకాంత ప్రదేశంలో అతను ముచ్చటపడి కట్టించుకున్న బంగళా అది. ముద్దులు మూటగట్టే తోట, అందులోని రకరకాల పుష్ప సముదాయాలు, సెంటిమెంట్స్కు బానిసైన శ్రీదేవి కృషి. ప్రొఫెసర్ శ్రీధర్ శవాల తాలూకు మాంసఖండాలతో, మైక్రోస్కోపులతో మాట్లాడినట్టుగా పువ్వులతోనూ మొక్కలతోనూ మాట్లాడలేడు. వాటి సౌందర్యం, సౌరభం అతని నేత్రాలను, ఘ్రాణేంద్రియాలను బొత్తిగా ఆకట్టుకోలేవు. ఇటుక, సిమెంటులతో చేసిన మొజాయిక్ ఫ్లోరింగ్తో నింపేసిన బంగళాను మాత్రం నీట్గా ఉంచడంలో అతను దిట్ట. కాసేపటికి సిగరెట్ అవతలకు విసిరేస్తూ వెనక్కు తిరగకుండానే అతను అన్నాడు, "సాధన నా పరమ లక్ష్యం. ఆ శిఖరాగ్ర ఆరోహణలో ఇటువంటి చిన్న చిన్న అవరోధాలు టుమ్రీల లాంటివి. అవలీలగా దాటేయొచ్చు నేను చెప్పినట్లు నడుచుకుంటే. నెల తప్పింది నీకు, అంతేగా? నీ ఆరోగ్యం మంచిది కాదు. నువ్వు ఎంతవరకు భర్తీ ఇవ్వగలవో నాకు అనుమానమే. ఒక పసికందు కోసం నీ ప్రాణానికి అపాయం తెచ్చుకోవటం మియర్ ఫూలిష్నెస్. చెప్పేది అర్థం చేసుకో. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది నాకు ఇష్టం లేదు. సమయం మించిపోలేదు. నేను డాక్టర్ని. దీన్ని ఆపు చేయటం అసాధ్యమైన సంగతేం కాదు." ఒక్క నిమిషం కాదు, ఒక్క క్షణం నిప్పులు చెలరేగే నిశ్శబ్దం. భూకంపానికి ముందు, మహాసముద్రం అల్పపు ప్రపంచాన్ని కబళించే ముందు, అగ్నిపర్వతం పఠాలమును బ్రద్దలై లావాను గుమ్మరించే ముందు ఒక్క క్షణం సంకోచించినట్లు నిప్పులు చెరిగే నిశ్శబ్దం. తర్వాత పెద్ద శబ్దం. అతను అదిరిపడి వెనక్కు తిరిగి చూశాడు. శ్రీదేవి నేల మీద స్మృతిహీనురాలై పడి ఉంది. బెడ్ లైట్ వెలుతురు గదంతా మందంగా ప్రసరిస్తోంది. గోడ మీద గోడ గడియారం టిక్కు టిక్కుమని చప్పుడు చేస్తోంది. 12 దాటిపోయింది. శ్రీదేవి నిద్రపోవటం లేదు. కంఠం వరకు దుప్పటి కప్పుకుని పడుకుని కళ్ళు మూసుకుని ఆలోచిస్తోంది. సాయంత్రం ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఆమెకు భర్తను చూస్తూ ఉంటే, అతన్ని తలుచుకుంటూ ఉంటే ఒళ్ళు జలతరిస్తోంది. హృదయ క్షేత్రంలో ఎక్కడ పడితే అక్కడ
అతను తన భర్తగా కాక ఓ ప్రొఫెసర్గా మర మనిషిగా సాక్షాత్కరిస్తున్నాడు. ఆమెకు రాత్రి నిద్ర రాదు. కన్నీటితో తలగడను అభిషేకం చేస్తోంది. అవి ఈ రాత్రి ఇంకిపోవు. కళ్ళు సగం తెరిచి అతని మంచం వైపు చూసింది. ఓ పక్కకి ఒత్తిగిలి ఉన్నాడు అలవాటు ప్రకారం. గాఢ నిద్రలో ఉన్నాడేమో. ఈ వ్యక్తి ఎప్పుడూ ఇంతే. పోనీ అతని వ్యక్తిత్వం స్థాయిని అందుకుందామన్నా అందుకోబుద్ధి కాదు. కిందికి పడిపోతేనే హాయిగా ఉంటుందేమో అనిపిస్తుంది. అతనికి ఇప్పుడు 35, 36 ఏళ్లుంటాయి. సన్నగా పొడుగ్గా ఉన్న ఉక్కులాంటి బలమైన శరీరం. అతని చురుకైన నేత్రాలలో ఎప్పుడూ శాంతి నశించదు. అతని నిర్మలమైన ముఖంలో ఎప్పుడూ అలసట కనిపించదు. అతని జుట్టు కొంచెం కూడా రాలిపోలేదు, ఎక్కడా నెరిసిపోలేదు. ఈ వయసులో అతను ప్రొఫెసర్ అయ్యాడంటే అది తేలికైన సంగతేం కాదు. చూపులు తిప్పుకుని శ్రీదేవి గట్టిగా కళ్ళు మూసుకుంది. అతని తల్లి శారదమ్మ వివాహానికి పూర్వం తనతో ఇలా అనేది. తనకి కావలసిన వస్తువుని ఏరుకోవటం వాడికి చేత కాదు. దాని విలువ గ్రహించటమూ తెలీదు. వాడు ఏకాకైపోతాడేమోనని భయంగా ఉంది. ఈ దీనురాలి కోరికను మన్నించి అలా కానివ్వకూడదమ్మా నువ్వు. చూడమ్మా, ఆ బండరాయి అంటే నీకు అసహ్యం లేదు కదూ? తను అభయం ఇచ్చింది. వృద్ధురాలి కోరిక తీర్చింది. పాప పుణ్యాల ప్రసక్తి వచ్చినప్పుడు శ్రీధర్ అనేవాడు, పుణ్యం పాపం వీటికి నేనాటే ప్రాధాన్యత ఇవ్వను. పుట్టుక చావు జీవితానికి మొదలు క్లైమాక్స్ కావు. నాకు కావలసింది మనుగడ. ఈ మనుగడ ఒక ఉక్కు పాత్ర అయితే ఎక్కడా నొక్కులు చిల్లులు ఉండకూడదు. నాకు ఊహ వచ్చిన మొదలు నేను మెటీరియలిస్టుని. అయితే అంత మాత్రం చేత శూన్యాన్ని దారుణాన్ని మాత్రం కాదు. నా పరిధిలో నాకు కొన్ని ఇష్టాలు అభిరుచులు ఉన్నాయి. కానీ అవి మూఢనమ్మకాలు కావు. అవి నా మనసును వికసింపచేసేవి అన్నాడు. అవి ఎలాంటివి అన్నదామె ఎగతాళిగా. ఎలాంటివా? నువ్వంటే నాకు ఇష్టం. ఈ సత్యాన్ని నేను ధిక్కరించలేను. ఈ ఊహ నాకు బాగుంటుంది. అలాంటివి అన్నాడు. అతడు ఆమెకు కొంత అర్థమయ్యాడు, కొంత అర్థం కాలేదు. అర్థమైనంత వరకు సానుభూతే పెరగలేదు. అర్థం కాని విషయాల్లో జుగుప్స కలగలేదు. అతనికి జీవితంలో భ్రమలు లేవు. ప్రేమ పాఠాలు వర్ణించడు. ఊహాలోకాలు నిర్మించుకోడు. తను పొందదలుచుకున్న లాభానికి కృషిని పణంగా ధారపోస్తాడు. అతనికి బద్ధకం లేదు. తనకు కావలసిన వస్తువులను అభిమానంగా చూస్తాడు. కానీ అతి మనిషి కాడు, మితి మనిషి. ఏ సమయంలోనూ హాహాకారాలు చేయడు. మనిషిని ఎత్తి కుదిపేసే ఉత్సాహం అతడిని ఎన్నడూ ఆవహించదు. ఏడుపులు, మొత్తుకోళ్ళు, ఉప్పెన లాంటి ఉద్రేకాలు అతని దృష్టిలో హాస్యాస్పదం. అతడు జీవితాన్ని తరచగలడు, తొలుచుకుంటూ పోగలడు, అనుకున్నవి సాధించగలడు, మాధుర్యాన్ని ఆస్వాదించగలడు. కానీ వాటిని చిత్రాలుగా, అతీతాలుగా పరిగణించడు. అతని ముందు శ్రీదేవి ఎన్నడూ తనని తాను వెలితి చేసుకోలేదు. బింకంగా ఉండటం ఆమెకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ రాత్రి పడుకొని ఇంతగా దుఃఖిస్తున్నదంటే, తన బాధను బహిర్గతం చేసుకున్నదంటే ఇది తిరిగి ఇద్దరికీ వ్యక్తిగతమైన విషయం. ఇక్కడ ప్రకర్షలకు, అభిజాత్యాలకు తావు లేదు. కానీ శ్రీదేవి అనుకున్నట్లు శ్రీధర్ నిద్రపోవటం లేదు. అతను ఆలోచిస్తున్నాడు. ఆలోచించి చివరికి ఇలా తేల్చుకున్నాడు. పోనీ ఆమె ఇష్ట ప్రకారమే కానీ. ఐఎమ్ సారీ డాక్టర్, దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ హైడ్రోసెఫాలస్ అంది మిడ్ వైఫరీ ప్రొఫెసర్ రామాదేవి 7 నెలల తర్వాత అన్ని ఇన్వెస్టిగేషన్స్ అయ్యాక. శ్రీధర్ కొద్దిగా చెల్లించాడు. పెల్విమెట్రీ ఫైండింగ్స్ ఫేవరబుల్గా ఉన్నాయి. ఫటస్ ఇంతవరకు హెల్తీగా ఉంది. రేర్ కేసు అనుకోండి. ట్రయల్ లేబర్ ఇచ్చి కుదరకపోతే క్రేనియాటమీ చేసేస్తాను, ఏమంటారు అంది. శ్రీధర్ తాళాడించాడు. కానీ ఒక్క క్షణం ఆలోచించి, ట్రయల్ లేబర్ రిస్క్ ఎందుకు డాక్టర్, క్రేనియాటమీతో ప్రొసీడ్ అయితే అన్నాడు. ఎందుకో డెలివరీ పాజిబుల్ అనిపిస్తోంది. శ్రీదేవికి ఏమీ అపాయం కలగదు, మీరు నిశ్చింతగా ఉండండి అంది ధైర్యంగా రామాదేవి. క్రేనియాటమీ చేసి ఎలాగైనా ఆ ఫొటోస్ని డిస్ట్రాయ్ చేయమని గట్టిగా చెప్దామనుకున్నాడు. కానీ ఆమె వినిపించుకోదు. గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశాడు. సిగరెట్ మీద సిగరెట్ కాలుతోంది. నిమిషాలు నిర్దయగా తగలబడుతున్నాయి. నిమిషాలు ఇంత యాతనగా జరగటం అతని జీవితంలో బహుశా ఇదే మొదటిసారి. శ్రీదేవి విలువ ఎంత అమూల్యమో, మనిషి ఎందుకు యంత్రం కాదో ఇప్పుడు తెలుస్తోంది. బాప్రే, హాయిగా దుఃఖపట్టం చేతకాని వాడు ఎంత దుఃఖజీవి. ఫోను గణగణ మ్రోగింది. ఒక్క ఉదుటిన రిసీవర్ అందుకున్నాడు. నార్మల్ డెలివరీ, మెయిల్ చైల్డ్, ఇద్దరి కండిషన్ బాగుంది అంది రామాదేవి నిశ్చలంగా. ఆమె అతన్ని అభినందించలేదు. ఆమె గొంతులో ఆనందం ధ్వనించలేదు. కారణం అతనికి తెలుసు. థ్యాంక్ యూ డాక్టర్.
నెమ్మదిగా అని ఫోన్ పెట్టేశాడు. పిల్లాడి రంగు ఎరుపు, చేతులు కాళ్ళు సన్నగా పుడకల్లా ఉంటాయి. దేహం గాలి లేని తిత్తిలా వేళ్లాడుతోంది. తల తాటికాయ ఎంత ఉంటుంది. ఆ తలకి తగ్గట్లు మిడిగుడ్లు, తీరు తెన్ను లేని ముక్కు నోరు. ఆ పిల్లాడు ఆ ఇంట్లో పెరుగుతున్నాడు. వాడిని ఎప్పుడు చూసినా తమ పాథాలజీ మ్యూజియంలో అలాంటి స్పెసిమన్ లేదన్న సంగతి గుర్తొస్తుంది ప్రొఫెసర్ శ్రీధర్కి. ఆ పిల్లాడు పెరగటమే ఒక ఆశ్చర్యం శ్రీధర్కి. సాధారణంగా కడుపులో ఉన్నప్పుడే చచ్చిపోతూ ఉంటారు ఇలాంటి పిల్లలు. పిండాన్ని బయటకు తీయటానికి దాని శిరస్సును పరికరాలతో చిన్నాభిన్నం చేయవలసి ఉంటుంది. జన్మించిన సమయానికి వీడి తల మరీ అంత పెద్దది కాకపోవటం వలన వాడి పుట్టుక సాధ్యమైంది. పుట్టాడు, పెరుగుతున్నాడు, నవ్వుతున్నాడు. శ్రీధర్కి తెలుసు వీళ్ళు బ్రతకగలిగితే వెర్రి తలకాయలుగా తయారవుతారని. అతను ఆ బిడ్డను 1-2 సార్లు ల్యాబొరేటరీలో వస్తువును పరీక్షించినట్లు తీసి పరీక్షించాడు. ఎప్పుడూ ఎత్తుకుని ముద్దాడలేదు, కబుర్లు చెప్పలేదు. శ్రీదేవితో వాడి యథార్థ స్థితిని గురించి, సంభవాల గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. శ్రీదేవి వాడికి కరుణ అని పేరు పెట్టుకుంది. ఆ పిల్లవాడిని గురించి పూర్తిగా కాకపోయినా కొంతైనా ఆమెకు తెలుసు. డాక్టర్ రామ చెప్పింది. అది ఓ రకం కంజెనిటల్ ఎనామలీ. బ్రెయిన్లో ఫ్లూయిడ్ పేరుకుని ఆ స్థితి దాపురిస్తుంది. శ్రీదేవికి భగవంతుడంటే నమ్మకం ఉంది. పాప పుణ్యాల పట్ల, కర్మ సిద్ధాంతం పట్ల విశ్వాసం ఉంది. అందుకనే నా పాప ఫలమని గుండెల్లో అగ్నిహోత్రాన్ని దాచి ఉంచింది. ఆమె వాడిని క్షణం దింపదు. ఎంత ముద్దు చేస్తుందో లెక్కలేదు. ఎన్ని కబుర్లు చెప్తుందని ఆ బుల్లాడికి. పోనీ ఎవరికి మాత్రం ఎలా తెలుస్తుంది? ఎన్ని కన్నీటి కణాల సముదాయమో తనను తాకే ఆ పెదిమిలిచ్చే ముద్దు. భర్తతో కొడుకును గురించి ఎప్పుడూ సంప్రదించదు, ఎత్తుకోమని అడగదు. అసలు అతను చూస్తూ ఉండగా కొడుకును ముద్దు చేయదు. అతను తమ ఇద్దరిని ఆ స్థితిలో చూడటం ఆమెకు బాగుండదు. భర్తతో ఆమె జీవితం మునుపటి కన్నా లోతుగానూ లేదు, ఇప్పుడు తక్కువైంది లేదు. ఆమె కరుణ కోసం బోలెడు బొమ్మలు కొన్నది. తనే చిన్న పిల్లగా మారి వాటిని ముందు పెట్టుకుని ఆడుతూ కూర్చునేది. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే కనపడనిచ్చేది కాదు. వాడిని ఎత్తుకుని లోపలికి పారిపోయేది, దాచిపెట్టేసేది. ఎవరన్నా చూస్తారనే అభిమానం కాదు. కానీ సానుభూతి వాక్యాలు పలికినా, వ్యాఖ్యానించినా భగ్గుమంటుందని తనకు. ఒకసారి కరుణకు కాస్త ఒళ్ళు వెచ్చబడి మూలగటం ప్రారంభించాడు. శ్రీదేవి కంగారుపడి భర్త దగ్గరకు గబగబా వెళ్ళింది. తప్పనిసరిగా ఇన్ని సంఘటనలు జరిగి తీరాలిగా. బాబుకు జ్వరం వచ్చింది, ఒకసారి వచ్చి చూస్తారా అంది కంపిత స్వరంతో. పద. అతను లేచాడు. వాడి పక్కలో కూర్చుని ఎగ్జామిన్ చేశాక, కంగారు పడక శ్రీదేవి, మైల్డ్ బ్రోంకైటిస్, మెడిసిన్ తెప్పిస్తాను అన్నాడు. ఆ రోజంతా అతను కొడుకుని ఓ డాక్టర్ పేషెంట్ను చూసినట్లుగా చూశాడు. రాత్రి ఏదో అలిగిడైతే అతను తల తిప్పి చూశాడు. బెడ్ లైట్ వెలుతురులో శ్రీదేవి పిల్లాడికి పాలసీసతో ఫీడ్ చేస్తూ కనిపించింది. అప్రయత్నంగా గడియారం వంక చూశాడు. 12 దాటింది. శ్రీదేవి, నువ్వు చేస్తున్నది కోడని పని. రాత్రి 10 దాటాక తిరిగి 6 గంటల దాకా ఫీడ్ చేయకూడదు, మానేయ్ అన్నాడు. శ్రీదేవి చేస్తున్న పనిని ఆపి ఆ పిల్లాన్ని పక్కన పడుకోబెట్టుకుని జోకొట్టి నిద్రపుచ్చటానికి ప్రయత్నించసాగింది. వాడు ఊరుకోవటం లేదు, గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఇక ఆమెకు వాడిని మరిపించటం సాధ్యం కాక, ఊరుకోండి, పాలు పడతాను అంది దీనస్వరంతో. రోజు ఇలాగే చేస్తున్నావా? ఏడుస్తుంటే పడుతున్నాను. చదువుకున్న దానివై ఉండి కూడా నువ్విలా ఎందుకు పనికి రాకుండా తయారవుతున్నావే శ్రీదేవి? ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు. కాసేపటికి వాడింకా ఏడుపు తగ్గించకపోతే నిద్రాభంగం అవుతుందని ఎత్తుకుని కారిడార్లోకి తీసుకువెళ్ళి అటూ ఇటూ తిప్పసాగింది. 2 రోజులకి వాడి జ్వరం తగ్గిపోయింది. ఒకనాడు ఆమె లోపల నుండి హాల్లోకి వచ్చేసరికి నిద్రపోతున్న పిల్లాడి వంక పరీక్షగా చూస్తూ కనిపించాడు శ్రీధర్. అతనంత దీర్ఘంగా ఏం పరిశీలిస్తున్నాడో ఆమెకు బోధపడలేదు. తన సబ్జెక్టు తాలూకు ఒక స్పెసిమన్ని గ్రాస్ ఎపీరియన్స్ పరిశీలిస్తున్నాడేమో. ఆమె ఒంటి మీద జర్రులు పాకినట్లయింది. వెనక నుండి చప్పుడు కాకుండా వచ్చి చలిగా ఉంది అంటూ సాధ్యమైనంత పూర్తిగా దుప్పటి కప్పేసింది. అతని కోసమని అప్పుడప్పుడు స్నేహితులు వస్తూ ఉండేవారు. వాట్ ఈస్ దిస్ శ్రీధర్, మీ కొడుకుని చూపించలేము అని అడిగేవారు అందరూ. వాడు హెల్దీ చైల్డ్ కాదండి, హైడ్రోసెఫాలస్ అని ఓ డిసీజ్ ఉంది. అమెరికాలో అయితే ప్రతి 500 కాన్పులకు ఒకడు అట్లా జన్మిస్తాడు. పెద్ద తలకాయ, ఇంతింత గుడ్లు, డ్రిస్ ప్రాపర్షనేట్గా కాళ్ళు చేతులు అని ఓ లెక్చర్ ఇచ్చినంత పనిచేసి రండి చూద్దురు గాని అంటూ లేచాడు ఒకసారి. ఎందుకులేండి అని ఆ స్నేహితుడే ఇబ్బందిలో పడిపోయాడు. నోనో, ఏం పర్వాలేదు రండి అంటూ శ్రీధర్ అతన్ని లోపలికి తీసుకుపోతున్నాడు. శ్రీదేవి ఇదంతా ఆలకించింది. ఒళ్ళంతా తేళ్లు పాకినట్లయింది. గుండెల్లో గుణపాలు గుచ్చినట్లయింది. ఏది సభ్యత,
ఏది సభ్యత కాదు. పిల్లాడిని ఎత్తుకుని గబగబా గదిలో దూరి తలుపు గడియ పెట్టింది. శ్రీదేవి తలుపు తీయి, స్నేహితులొచ్చారు, అబ్బాయిని చూస్తారట అన్నాడు శ్రీధర్ తలుపు కొడుతూ. లోపల నుండి ప్రత్యుత్తరం లేదు. పోనీలేండి, మరెప్పుడైనా చూడొచ్చు అని మొహమాట పడుతున్నాడు మిత్రుడు. గదిలో బిడ్డను పొత్తిళ్లలో పెట్టుకుని శోకమూర్తిలా కూర్చున్న శ్రీదేవికి ఈ మాటలు దూరంగా వినిపించాయట. షీ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ లేడీ బట్ ఏ సెంటిమెంటల్ ఫూల్. పిల్లాడు ఇంకా కొంచెం ఎదిగాడు, బోర్లా పడుతున్నాడు. అంత పెద్ద తల వేసుకుని వాడు బోర్లా పడుతూ ఉంటే శ్రీధర్ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ చూస్తున్నట్లు నిలబడేవాడు. ఓసారి పిల్లాడు పక్క మీద నుంచి దొర్లి పడిపోయాడు. తలకు దెబ్బ తగిలి నెత్తురు కూడా కారింది. ఆ రోజంతా ఆమె పడిన బాధ వర్ణనాతీతం. చూసి చూసి చివరకు శ్రీధర్ మందలింపుగా అన్నాడు, నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తున్నందుకు చింతిస్తున్నాను శ్రీదేవి. అంతగా బంధాన్ని పెంచుకోవటం నీకే నష్టం. తల్లికి తనయుడికి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలను లాభ నష్టాల త్రాసుల వేసి తోచటం చేత కాదు శ్రీదేవికి. కానీ ఆమె అతనితో వాదించదు, మౌనంగా ఊరుకుంది. ఒకరోజు అతను పని ఉన్నట్లు భార్యని దగ్గరకు పిలిచి, చూడు శ్రీదేవి, వీడి తల రోజు రోజుకి పెద్దదవటం లేదు అన్నాడు పడుకుని ఆడుకుంటున్న కొడుకుని చూపిస్తూ. శ్రీదేవి తాలెత్తి అతని ముఖంలోకి చూసింది. ఆమె కళ్ళల్లోకి ఎర్రని జేరొచ్చింది. చూడండి, మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను ఎప్పటినుంచో అంది. ఆమె గొంతులో అంత కాఠిన్యం అతను ఎప్పుడూ వినలేదు. అప్రతిభుడై చూశాడు. ఈ పిల్లాడికి తండ్రినని మీకు ఎప్పటికి స్ఫురిస్తుంది? ఆమె జవాబు కోసం నిరీక్షించలేదు. జవాబు అక్కర్లేదు. పిల్లాడిని ఎత్తుకుని లోపలికి వెళ్ళిపోయింది. అనుభూతులు ఎరగిన శ్రీధర్ అచేతనుడై నిలబడిపోయాడు. చివరికి అనుకున్నంతా జరిగింది. శ్రీదేవిని విధి మళ్లీ వెక్కిరించింది. కొన్నాళ్లకు పిల్లాడు క్రమంగా క్షీణించిపోసాగాడు. చూపు నిలపడం తగ్గింది. వెర్రి నవ్వు ఆగింది. ఏవేవో కాంప్లికేషన్లు, పొట్టలో, గొంతులో, మెదడులో. ఒక దుష్ట క్షణాన ఫిట్స్లా తల విసిరేసాగాడు. అలా 3 రోజులు తీసుకుని మరొక దుష్ట క్షణాన తన వికృతి రూపానికి స్వస్తి చెప్పి మరొక రూపాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. వాడి మృతదేహాన్ని ఒళ్ళో పెట్టుకుని శ్రీదేవి మౌనంగా కన్నీరు కారుస్తూ కూర్చుంది. బయటకు ఒక్క మాట అనలేదు, ఎవ్వరిని నిందించలేదు. చాలాసేపటికి అతడు ఆమెను సమీపించి, ఎంతసేపు అలా దుఃఖిస్తూ కూర్చుంటావు శ్రీదేవి, వాడిని తీసుకుపోయి అంత్యక్రియలు జరిపొస్తాను అన్నాడు. ఆమె ఓసారి తాలెత్తి అతని మొహంలోకి చూసి చేతులు జార్చి శవాన్ని అందించి, తీసుకువెళ్ళండి అంది. కొడుకు మృతదేహాన్ని శ్రీధర్ 2 చేతుల్లోనూ పొదివి పట్టుకున్నాడు. కారు దగ్గరకు తీసుకువెళ్ళి బ్యాక్ సీట్లో పడుకోబెట్టి స్టీరింగ్ ముందుకొచ్చి కూర్చున్నాడు. కారు కదిలి ఆ బంగాళాన్ని దాటి వెళ్ళిపోయింది. 3 రోజులు శ్రీదేవి ఈ లోకంలో లేదు. ఏమి తినదు, నిద్రపోదు, ఎవరితోనూ మాట్లాడదు. ఎందుకో ఎక్కడో అనవసరంగా అన్యాయం జరిగినట్లు లోపల నుంచి తొలిచే వ్యధ. ఆమె క్షీణించిపోతోంది. తన తత్వానికి విరుద్ధంగా శ్రీధర్ ఆమె పక్కన గంటల తరబడి కూర్చుని ఓదార్చాడు. ఆమె మనసుకు ఉల్లాసం కలగచేయాలని, ఉన్ముఖతపరచాలని ఆరాటపడ్డాడు. చివరికి అన్నాడు, దుఃఖాన్ని మనం పరమశత్రువులా చూడాలి. ఈ సత్యం తెలుసుకో. ఇంట్లో ఏ మూలకు పోయినా, ఏ గదిలో అడుగుపెట్టినా ఆమెకు ఆ రూపమే ప్రత్యక్షమవుతోంది. పెద్ద తలకాయ, చిన్న చేతులు, కాళ్ళు, గట్టిగా పలకలేని నోరు. ఆ నోరు జాలిగా అమ్మా అమ్మా అని పిలుస్తున్నట్టు వినిపిస్తోంది. ఆమె గుండెల్లో తుపాకీ గుళ్ళు దిగబడతాయి. నేను నోచుకోలేదు అని వాపోతుంది. ఆ చిన్ని నోరు ఇలా అంటుంది, అమ్మా ఇది నా తప్ప, మరి ఎందుకే ఈ శిక్ష? బాబు, ఈ శిక్ష నీకు కాదు, నాకు. అసలు ఇది శిక్ష కానే కాదు, నా పంట, నా అదృష్టం. పోన్లే అమ్మా, నేను వెళ్ళిపోవటమే మంచిది. బ్రతికి అందరి వికృత చూపులు నా మీద పడటం కన్నా అంటుంది ఆ నోరు. వాళ్ళను కాల్చేస్తాను, వాళ్ళని శపిస్తాను, వాళ్ళంతా చూస్తాను. నోరంటుంది, కాదులే అమ్మా, నా కోసం నువ్వు ఇరుకు జీవితం అనుభవించటం ఎందుకు? అయ్యో, నేనెంత కిరాతకురాల్ని. నేనే అలా పుట్టి ఉంటే నా జీవితం ఏమై ఉండేది? ఆమె ఆలోచనలతో, సంఘర్షణలతో దహించే విషాదంతో అలసి సొలసి సమ్మసిల్లిపోయేది. మై గాడ్, పూర్వులు చెప్పింది నిజమే, నరకం ఉంది అని సిగరెట్లు తగలబెట్టేవాడు శ్రీధర్. పాథాలజీ మ్యూజియంలో మిగతా స్పెసిమెన్స్ అన్నీ ఒక ఎత్తు, శ్రీధర్ కొత్తగా అమర్చిన హైడ్రోసెఫాలస్ స్పెసిమెన్ ఒక ఎత్తు. సర్వసాధారణంగా ఇంట్రాయూటరస్ లైఫ్తోనే ఫటస్ చచ్చిపోతుంది. దిస్ ఈజ్ ఎ రేర్ కండిషన్. 5 నెలల వరకు జీవించాడు అని ప్రొఫెసర్ శ్రీధర్ విద్యార్థులకు చూపించాడు. అతనికి సెంటిమెంట్లు లేవు, మూఢనమ్మకాలు అంతకంటే లేవు. అయినా ఆ స్పెసిమెన్ అంటే అత్యంత అభిమానం.
అసలు రోజు ఓ గంట మ్యూజియంలో గడపటం అతని అభ్యాసం. అందులో తిరుగాడుతూ సరిగ్గా దాని దగ్గరకు వచ్చేసరికి అప్రయత్నంగా ఆగిపోయేవాడు. 5 నిమిషాలు అలాగే నిలబడిపోయేవాడు. అతని కళ్ళు తదేకంగా దాన్ని వీక్షిస్తూ ఉండేవి. ఫార్మలిన్లో తేలుతున్న ఆ పెద్ద తలకాయ గల చిన్న శరీరం అతని హృదయంలో రోజు రోజుకి స్థావరం ఏర్పరచుకోసాగింది. దాని చెంత నిల్చుంటే అతని హృదయం స్పందించినట్లు ఉండేది. శరీరం చెమర్చేది. అక్కడ ప్రదర్శనకు ఉంచబడిన పదార్థం, సైన్సును విరజిమ్మే ఆ ఉపయుక్త వస్తువు తన రక్తంలో రక్తం, తన భూమికలో భూమిక, తనలో ఓ అంగం. ఆ రకం ఆర్ద్రభావాలు తనను ఆవహిస్తున్నాయని అతనికి మొదట్లో తెలిసేది కాదు. అంతా యాంత్రికంగా జరిగిపోతుందనుకునేవాడు. కానీ ఈ హృదయ స్పందన, చురుక్కుమనే ఆవేశం, తను ఏదో అజ్ఞాత శక్తికి లోబడిపోతున్నానని, తనను ఎవరో జయిస్తున్నారని అతను గ్రహించాడు. సిగ్గుపడ్డాడు. ఇక నుంచి ఆ ప్రదేశంలో ఆగకూడదనుకున్నాడు. అక్కడి నుంచి గబగబా ముందుకు నడిచి వెళ్ళిపోవటానికి ప్రయత్నించేవాడు. కానీ అతని పాదాలు అతను చెప్పినట్లు వింటం మానేశాయి. అక్కడికి చేరుకునేసరికి చటుక్కున ఆగేవి. వెంటనే కళ్ళు అటు తిరగటం, తదేకంగా తిలకించటం. అథవా మానవ ప్రయత్నం జయించి ఎప్పుడైనా అతను ముందుకు సాగిపోయినా ఏదో ఒక నెపంతో తిరిగి అటు నెట్టుకుంటూ వెళ్ళేవి పాదాలు. అతని బాధ భరించలేక అసలు మ్యూజియం హాల్లోకి అడుగు పెట్టకూడదని నిశ్చయించుకొని అందుకు ప్రయత్నించాడు. కానీ కనీసం ఒక్కరోజు కూడా అతను ఆ ప్రయత్నంలో సఫలీకృతుడు కాలేకపోయాడు. అక్కడికి వెళ్ళకూడదనుకున్న కొద్దీ మనసు అట్టే పరిగెత్తేది. గుండెను ఆ మ్యూజియం హాలు కళ్ళాలి విసిలాగుతున్నట్లయ్యేది. చివరికి అతన్ని బలహీనత కమ్మేసేది. కళ్ళు మూసుకుని అలసటగా బాప్రే అనుకునేవాడు. అతనికి తెలియకుండానే ఎప్పుడో అతని కళ్ళు కాళ్ళు వాటి పని అవి చేసేసేవి. ఇలాంటి అవస్థ జీవితంలో మునిపెన్నడూ లేదు. అతనిలో పెద్ద యుద్ధం మొదలైంది. అంతర్యుద్ధం. తనతో తను పోరాడుతున్నాడు. తన మీద తను పళ్ళు కొరుకుతున్నాడు. కత్తులతో ఝుడిపిస్తున్నాడు. మొదటి విజ్ఞానాభిరుచి, తదుపరి యుద్ధం, తదనంతరం అభిమానం, ఆ తర్వాత ఆకర్షణ, అటుపైన మమకారం, వెర్రి భ్రమ, పిదప ఏకత్వం. ఒకదాని వెనక ఒకటి విరుచుకుపడుతూ అతన్ని కుదిపి కుదిపి పారేస్తున్నాయి. ఆ ఆకృతి ఒక్కోసారి నిద్రలో కూడా ప్రత్యక్షమవుతుంది. అస్పష్టంగా కలవరిస్తున్నాడు. శ్రీదేవి తన పరిధి నుంచి యువతలకు వచ్చి అతనిలో వచ్చిన చిత్రమైన మార్పుని గ్రహించేసరికి రోజులు వారాలు కూడా గడిచాయి. ఒకరోజు అతను పక్క మీద పడుకుని పైకి చూస్తున్నాడు. పక్కన అలికిడైంది అతనికి తెలియలేదు. శ్రీదేవి వచ్చి అతని పక్కన కూర్చుని అతన్ని స్పర్శించేదాకా అసలు గ్రహించనే లేదు. ఉలిక్కి పడి ఆమె వంక చూశాడు. చెప్పండి అందే ఆమె మృదు కంఠంతో. ఏమిటి? మీలో ఏదో మార్పు వచ్చింది. దేనికో బాధపడుతున్నారు. మనిషి చిక్కిపోయారు. ముఖంలో కాంతి కూడా నశించింది. పరధ్యానంగా ఉంటున్నారు. కలవరిస్తున్నారు. ఇదంతా దేనికని? తన చెయ్యి అతని వక్షస్థలంపై ఉంచి ఎంతో ఆదరపూర్వకంగా అడిగింది. అతను విస్మితుడయ్యాడు. నిజంగానా? నిజంగా నాలో అంత మార్పు వచ్చిందా? ప్రపంచ చరిత్రలోనే విశిష్టమైన సంగతి. నిజంగా మీలో అంత మార్పు వచ్చింది. నా కళ్ళను నేను నమ్మలేకుండా ఉన్నాను. కారణమేమిటో నాకు స్పష్టంగా తెలియదు శ్రీదేవి. పోనీ నాకు కారణం చెప్పొద్దు కానీ మీరు మాత్రం మామూలుగా ఉండండి. నా విశ్వాసాలను చెదరగొట్టే బలహీనతలు రెచ్చగొట్టకండి. అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ చాలాసేపు ఊరుకున్నాడు. శ్రీదేవి, నిన్నొక ప్రశ్న అడగనా అన్నాడు తర్వాత. అడగండి. నేను చాలా ఎబ్బెట్టు మనిషినా? అతని ప్రశ్నకు ఆమె అదిరిపడి అతని ముఖంలోకి చూసింది. అతని ఛాతీ మీద మృదువుగా రాస్తున్న ఆమె చెయ్యి ఆగిపోయింది. శ్రీదేవి, నువ్వు నన్ను ద్వేషించిన సమయాలు, యావగించుకున్న సన్నివేశాలు చాలా ఉన్నాయా? ఆమె చటుక్కున లేచొచ్చింది. ఆమె చటుక్కున లేచి కూర్చుంది. ఇది ప్రశ్న కాదు, ధనుర్విముక్త విశిఖం. కానీ తామాయించుకుని ప్రాధేయపూర్వకంగా అంది. మీరెప్పుడూ నన్ను ఇలా అడగరనుకున్నాను. ఇలాంటి సమయం రాదనుకున్నాను. మీ ప్రవర్తనను, శిక్షణను అన్నీ సహించాను కానీ ఈ ప్రశ్నను మాత్రం సహించలేను. ఇప్పుడే కాదు, నేను చచ్చిపోయేలాగా ఎప్పుడు నన్ను ప్రశ్న వేయొద్దు. క్షమించండి, మనసు గాయపరిస్తే అని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతను నిట్టూర్చాడు. శ్రీదేవికి తను చేసిన పని తెలియదు. తెలిస్తే ఏం జరుగుతుంది? అగ్నిపర్వతం బద్దలవుతుందా? ఒక మహా విలయం సంభవిస్తున్నది. భూమి బీటలు వారుతోంది, బద్దలవుతోంది. అగ్నిపర్వతాలు మంటలు ఎగజిమ్ముతున్నాయి.
లావాను విరజిమ్ముతున్నాయి. సముద్రాలు పొంగి ప్రపంచాన్ని కబళించి వేస్తున్నాయి. తుఫానులు చెలరేగుతున్నాయి. జ్వాలలు మార్చి మసి చేసే వేడి. కెవ్వుమని కేకపెట్టాడు. కిటికీలో నుంచి గగన వీధుల్లోకి తిలికిస్తున్న శ్రీదేవి పరిగెత్తుకొచ్చింది. ఏమండి, ఏమైంది అని అడుగుతోంది ఆతృతగా ముఖం మీదకి వంగి. అతనికి శరీరం అంతా ముచ్చెమటలు పోసాయి. గజగజమని వణుకుతున్నాడు. ఆమె కంఠం మరో లోకం నుండి వినిపించినట్లయింది. బలవంతంగా కళ్ళు తెరిచాడు. ఏమండి, ఎలా ఉంది? అతని ముఖం మీద శ్రీదేవి ముఖం. ఏదో కాలొచ్చింది శ్రీదేవి, సర్వనాశనం జరిగిందిటా అన్నాడు బలహీనంగా. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, అందుకే. ఆమె వదన మండలం నీలి మేఘాలతో నిండిపోయింది. కాసిన్ని క్షణాలు మౌనంగా గడిచాయి. వారం రోజులైంది కాదు నేను మంచం ఎక్కి. అబ్బా, ఇంతకాలం నేనెప్పుడూ జబ్బు పడలేదు. అందుకేనేమో ఈ ఆలోచనలు. మీరలా విసుగు చెందకూడదు. ఇంకో 2 రోజులు పూర్తి విశ్రాంతి తీసుకుంటేనే కానీ మీరు మామూలు మనిషి కాలేరు. మామూలు మనిషి. అతని పెదాలపై చిరునవ్వు ఉదయించింది. ఎందుకు నవ్వుతున్నారు? అనుమానం వచ్చిందిలే. దేని గురించి? అతనికేం చెప్పాలో తోచక మళ్ళీ మామూలు మనిషిని అవుతానా కానా అని అనుమానం వచ్చింది. ఆమె కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. అలా అనకండి అంది డగ్గుతికతో. శ్రీదేవి అటు చూడు బయటకు అన్నాడు. ఆమె అర్థం కాక ఏముందండి అక్కడ అని ప్రశ్నించింది. కావలసినంత ఉంది. అస్తమించే సూర్యబింబాన్ని కప్పేసే మేఘాలు, నన్ను చూసి నవ్వే గాలి, వెక్కిరించే వృక్ష సమూహాలు. శ్రీదేవికి గుండె బరువెక్కింది. దుఃఖం ఉప్పెనెలా ముంచుకొచ్చింది. అలా మాట్లాడకండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. ఆమె గొంతు పూడిపోయింది. మళ్ళీ నిశ్శబ్దం. శ్రీదేవి కాస్త సంకోచిస్తూనే, ఇవాళ శనివారం కాదు, ఈ సాయంత్రం నేను దేవాలయానికి వెళ్దాం అనుకున్నాను, వెళ్ళిరమ్మంటారా అని అడిగింది తల వంచుకుని. వెళ్ళిరా, సంకోచం దేనికి? మీరు ఒంటరిగా ఉండాలని. పర్వాలేదు, తగ్గిపోయిందిగా. సరే, కానీ మీరు ఇంకా నీరసంగానే ఉన్నారు. మంచం మీద నుంచి లేవద్దు సుమా, నేను గంటలో వచ్చేస్తాను అని మరీ మరీ చెప్పి బయలుదేరింది. నిమిషం వెనక నిమిషం గడిచింది. శ్రీధర్కి ఇక మంచం మీద పడుకోబుద్ధి కాలేదు. నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. పర్వాలేదు, తేలిగ్గానే ఉందనిపించింది. నిలబడ్డాడు. బాగానే ఉన్నట్లు తోచింది. మెల్లిగా నడిచి కారిడార్లోకి వచ్చి గోడ కానుకున్నాడు. ఆకాశాన చిక్కగా మేఘాలు అలుముకుంటున్నాయి. వర్షం వచ్చే సూచనలు కనపడుతున్నాయి. శ్రీదేవి కాలినడకను వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి తడిసిపోతుందేమో. అతని మనసు ఆరాటపడింది. అక్కడే నిలబడి ఇలాంటి సమయంలో, ఇలాంటి వాతావరణంలోనే తాను పిల్లాన్ని పుట్టనివ్వను అని అర్థం ధ్వనించేటట్లు చెప్పాడు. వాడు పుట్టను పుట్టాడు, కాస్త పెరగను పెరిగాడు, నశించను నశించాడు. కాదు, నశించలేదు. ఏదో కంఠం కర్కశంగా అరిచినట్లయింది. అతను ఉలిక్కిపడ్డాడు. అవును, వాడి శరీరం నశించలేదు. తన వృత్తి కోసం కళ్ళ ముందుంచుకున్నాడు. నేను నశించలేదు నాన్న, నేను నశించలేదు. నన్ను బంధించారు, లోషన్లో ముంచారు, అద్దాల గుండా అంతా చూస్తున్నారు. నా పెద్ద తలకాయ వాళ్ళ చూపులతో చిల్లులు పడుతోంది. వారం రోజులు. అబ్బా, ఇంతకాలం గడిచిపోయింది. ఈ జీవితం తన శరీరాన్ని బంధించి వేసింది. ఇన్నాళ్ళు తను ఎలా భరించాడు, ఎలా జీవించాడు. ఆశ్చర్యం కాదు, అతని కంటి నుండి రక్తపు చుక్కల వంటి నీటి బిందువులు రాలాయి. నువ్వు రాయివి, బండరాయివి. మనసు పొమ్మని శాసిస్తోంది. జ్వరంగా ఉంది, శక్తి చాలదు. మరేం చావవులే, రాళ్లకు చావలేదుగా. కాళ్ళు మనసు ఏకమైపోయాయి. మస్తిష్కం పనిచేయటం మానేసింది. అంత చలిలోనూ చెమరుస్తున్నాడు. పోతాను. బంగళా పోర్టికోలో నుంచి అంబాసిడర్ కారు కదిలింది. మ్యూజియంలోకి అడుగుపెట్టి గోడకున్న స్విచ్ నొక్కాడు. హాలంతా విద్యుత్ వెలుగుతో నిండిపోయింది. అదిగో 2 అడుగులు వేశాడు. హఠాత్తుగా లైట్లు ఆరిపోయాయి. కరెంటు పోయినట్లయింది. అంతా చీకటి, గాఢాంధకారం. ఏమీ కనపట్టలేదు. బాబూ, ఎక్కడా? హృదయం మూలిగింది. ఇదిగో నాన్న, ఇక్కడ నన్ను బంధించారు, ఊపిరాటం లేదు. ఒక్క నిమిషం, వస్తున్నా బాబు. సెంటిమెంట్లకు అతీతులు ప్రొఫెసర్ శ్రీధర్ అడుగులు వేస్తున్నాడు, తడుముకుంటూ తడబడుతూ. ఆ కారు చీకట్లో అతని చుట్టూ అనేక రోగాల తాలూకు
విచిత్ర భయంకర చిహ్నాలు. స్త్రీలవి, పసిపాపలవి, వృద్ధులవి, గుండె జబ్బువి, క్యాన్సర్వి, క్షయవ్యాధివి. వందలు అతని సేకరణ, మానసిక ఆస్తి. నాన్న, నాన్న, నేను ఇక్కడున్నా. అతను ముందుకు పోతున్నాడు. టక్ టక్ మని అడుగుల చప్పుడు. ఎవరది? ఆగి అరిచాడు. తన అడుగుల సవ్వడే ఇంత భయాన్ని కలిగించాయా? అంతా నిశ్శబ్దం. మళ్ళీ కదిలాడు. నాన్న, పిలుపు జాలిగా, దీనంగా. ఇక్కడున్నాను నాన్న. చేరుకున్నాడు. చేతులు ముందుకు చాచి అక్కడున్న గ్లాస్ జారులు తడిమాడు. అవుననే నమ్మకం కుదిరింది. నువ్వేనా నాన్న? అవును నాన్న అన్నాడు శ్రీధర్. అనుకోకుండా అతని చేతులు దాన్ని పైకెత్తాయి. చాలా బరువుగా ఉంది. దాన్ని దగ్గరకు తీసుకోవాలని, కావలించుకోవాలని ఆరాటం. చేతులు వణుకుతున్నాయి. అంతకంతకు దాని బరువు ఎక్కువవుతోంది. చేతులకు శక్తి చాలటం లేదు. గుండెలకు అదుముకున్నాడు. చేతుల పని అయిపోయింది. అవి దాసోహం అన్నాయి. ధడేలు మన చప్పుడు. బాబూ అన్న అరుపులు వెర్రిగా. దీపాలు వెలిగాయి. నిలబడి వణికిపోతున్న శ్రీధర్కు కనిపించింది ముక్కలు చెక్కలుగా కింద పడి ఉన్న గాజు పాత్ర, నలువైపులా కారిపోయిన ఫార్మలిన్. అందులో అప్పుడే చనిపోయినట్లు నిశ్చింతగా పడి ఉన్న విచిత్రపు మాంసపు ముద్ద. శ్రీధర్ వంగి కొడుకుని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ శరీరం వంక ఒక నిమిషం తదేకంగా చూశాడు. నీకు న్యాయం చేస్తాను. ఆరాటం మనసు ఉరకలు వేసింది. అలా పిల్లవాడిని ఎత్తి భుజాల మీద వేసుకుని బయటకు నడిచాడు. మ్యూజియంలోని ఒక స్పెసిమన్ను ఉన్మాదిలా కారులో పెట్టుకుంటున్న ప్రొఫెసర్ను విచిత్రంగా చూస్తూ నిలబడ్డారు అటెండరు, వాచ్మ్యాను. కారు కదిలి శ్మశానం వైపు దారితీసింది. కసితీర, కరువు తీర అంతా చెప్పేసి భార్య ఒడిలో తలదూర్చి ఏడ్చేస్తున్నాడు శ్రీధర్. ఎంత హాయిగా ఉంది ఏడుపు, ఎంత సుఖం. శ్రీదేవి అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి రాస్తూ మోగగా అశ్రుధారలు విడుస్తోంది. రవ్వంత కూడా దాచకుండా భార్యకు అంతా చెప్పేశాడు అతను. శ్రీదేవి, నేను మంచి నాన్నను కావాలని ఉంది. నేను మంచి నాన్నను కావాలి శ్రీదేవి. ఈనాడు పరిస్థితి ఇలా పరిణమించకపోతే, ఈ మార్పు సంభవించకపోతే తను చెప్పబోయే విషయాన్ని ఇలా చెప్పేది, నాకు అబార్షన్ చేయించండి అని. కానీ ఇప్పుడు ఇది వేరు. ఇది కొత్త చిగుళ్ళు. మీ కోరిక తీరుతుందండి మరొక 7 నెలల్లో. అతని చెవి దగ్గర మధుర మంజులమైన షహనాయి వినిపించింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.